వెల్కమ్ టు ది కెనైన్ బాండ్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనము కుక్క ప్రవర్తన అనేది దానికి వచ్చిన భాషలో, దానికి తెలిసిన విధానంలో అది ఏం కావాలనుకుంటుంది, దానికి ఏం కావాలి, దానికి ఏంటి ఇబ్బంది అనేది మనకి తెలియజేసే పద్ధతే. కానీ అది బ్యాడ్ బిహేవియర్, అది ప్రాబ్లం కాదు అని తెలుసుకున్నాం కదా. ఇవాళ ఒక అడుగు వెనక్కి వెళ్దాం. బాండింగ్, ట్రైనింగ్, బిహేవియర్ వీటన్నిటికంటే ముందు నీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అసలు కుక్కని పెంచుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అసలు రెడీ అంటే ఏంటి? మనం రెడీగా ఉండడం అంటే అసలు ఎలా చూసుకోవాలి? అది మన రెడీనెస్ అనేది, అది ఒక కుక్కని తెచ్చుకోవాలి అని డిసైడ్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పెట్ని తెచ్చుకోవడానికి మనం రెడీగా ఉన్నాము అంటే మీకు కుక్కల మీద ప్రేమ ఉందనో, మీరు జంతు ప్రేమికులనో కాదు. ఇవి చాలామందికి ఉంటాయి. అంత మాత్రాన మనం కుక్కని తెచ్చి పెంచుకోవడానికి రెడీగా ఉన్నామని కాదు. మరి ఇంకేం చూడాలి? మీకు ఒంటరిగా ఉన్నారని ఒక తోడు కావాలనో, లేకపోతే చిన్నప్పటి నుంచి మీరు పెట్స్ మధ్యనే పెరిగారు కాబట్టి మీరు తెచ్చేసుకోవచ్చనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతున్నారనో. కోర్స్ ఈ రీజన్స్ తప్పు కాదు. కానీ ఒక పెట్ మనతో ఒక 10-15 సంవత్సరాలు, 10 to 15 years మనతోనే ఉంటుందని మీకు తెలుసా? మరి మనకున్న ప్రేమో, మనకున్న అలవాటో, మనకున్న అవసరమో ఈ రీజన్సే సరిపోతాయా పెట్ని తెచ్చుకోవడానికి? 10-15 సంవత్సరాలు దాంతో ఉండడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో చూసుకోవాలా? మరి పెట్కి అసలు అవసరాలు ఏంటి? మీకు నచ్చినంత మాత్రాన, మీరు డిసైడ్ చేసుకున్నంత మాత్రాన మీ ప్రేమ, మీ అవసరము, మీ ఒంటరితనము ఇవన్నీ దానికి కావాల్సిన ఓర్పుని, సమయాన్ని, దానికి కావాల్సిన నిలకడని భర్తీ చేయగలవంటారా? రెడీ అంటే మీ లైఫ్ స్టేబుల్గా ఉందా? మీ రొటీన్ ఫ్లెక్సిబుల్గా ఉందా? మీరు దానికి కావాల్సిన టైం ఇవ్వగలరా? దానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ మీరు చూసుకోగలరా? ఆ కుక్క కామ్గా లేనప్పుడు కూడా మీరు కామ్గా ఉండగలరా? కామ్ అంటే సైలెంట్ కాదు. అది ఏదైనా ఒత్తిడికి గురయ్యి అది అల్లరి చేస్తున్నప్పుడు, లేదా అది ఇంకో ప్రవర్తనలో మార్పులు వచ్చినప్పుడు మీరు నిలకడగా దాన్ని అర్థం చేసుకుని దానికి ఏం కావాలో చూడగలరా? కుక్కని అడ్జస్ట్ చేయటం కాదు, మీరు అడ్జస్ట్ అవ్వగలరా? ఈ ప్రశ్నలకి మీ సమాధానం నేను ఇప్పుడు రెడీగా లేను అంటే అందులో ఏమాత్రం తప్పు లేదు. అది బాధ్యత. ఎందుకంటే కుక్కని పెంచుకోవడానికి మీరు అసలు రెడీగా ఉన్నారా లేదా తెలుసుకోకుండా కుక్కని తెచ్చుకుంటే ఇద్దరూ ఇబ్బంది పడాలి, తర్వాత బాధపడాలి. అదే అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పుడు కుక్కని తెచ్చుకున్నారనుకోండి, దాంతో బాండింగ్ చాలా ఈజీ అవుతుంది. అది చాలా క్విక్గా మీరు చెప్పినట్టు వింటుంది. దాన్ని ట్రైన్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. దాని బిహేవియర్ కూడా మెరుగ్గా ఉంటుంది. అప్పుడు ట్రైనింగ్లో కూడా ఇద్దరికీ స్ట్రెస్ ఉండదు. అట్ దిస్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్ యూ అ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. నాకు ఒక క్లయింట్ ఎవరో రెఫరెన్స్ ఇచ్చారని చెప్పేసి ఒక ఆయన ఫోన్ చేశారు. ఏంటంటే ఒక జర్మన్ షెపర్డ్ ఉంది మ్యామ్ నా దగ్గర, నేను దాన్ని బోర్డింగ్కి ఇవ్వాలనుకుంటున్నాను అని. ఎన్ని రోజులు బోర్డింగ్ అంటే ఎన్ని రోజులో తెలియదండి, నేను దాన్ని అడాప్షన్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆ అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా దొరికే వరకు బోర్డింగ్లో ఉంచుతాను అని. ఎందుకు అసలు వాట్ ఈజ్ ద నెసెసిటీ, ఎందుకు అంత ప్రాబ్లం ఏముంది మీకు అని అడిగితే, అది నేను యుఎస్ వెళ్ళడానికి నాకు రెడీ అవుతున్నానండి, నాకు వీసా ప్రాసెస్ అంతా అయిపోయింది, 15 daysలో నేను ఐ హ్యావ్ టు లీవ్, సో దాని గురించి అని. అయితే ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, మరి మీరు యుఎస్ వెళ్తే దాన్ని అడాప్షన్ ఇవ్వడం ఎందుకు అంటే, ఆయన యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆ జర్మన్ షెపర్డ్ అంటే చాలా ఇష్టం అండి నాకు. ఎప్పటికైనా దాన్ని నేను తెచ్చుకోవాలి, పెంచుకోవాలి అని కోరిక ఉండేది. అలా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్న టైంలో కోవిడ్ వచ్చింది.
ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ పడింది, ఇంట్లోనే ఉంటున్నాను కదా, కరెక్ట్ టైంలే లాక్డౌన్ కాబట్టి దాన్ని బాగా చూసుకోవచ్చు ఇంట్లో ఉండి అని చెప్పి నేను పప్పీ తెచ్చుకున్నాను. ఆ పప్పీ తెచ్చుకొని పెంచాను. ఇప్పుడు 1.5 years అయింది. ఈ లోపల ఈ కోవిడ్లో మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ ఒక్కరే ఉన్నారు. ఆవిడ వీడిని మెయింటైన్ చేయలేరు. సో ఎందుకంటే బిగ్ డాగ్ కాబట్టి ఆవిడ వాక్స్ అది తీసుకెళ్ళాలన్నా చేయాలన్నా ఆవిడ వల్ల అవ్వదు. కాబట్టి నాకు ఇంకా ఆప్షన్ లేదు, నేను ఇచ్చేయాల్సి వస్తుంది అందుకని. సో ఆ సిచ్యుయేషన్లో అంత ఇమీడియట్గా జర్మన్ షెపర్డ్ డాగ్ని అడల్ట్ డాగ్ని అడాప్ట్ చేసుకోవడానికి ఎవరు దొరక్క, ఇంకా తను డెస్పరేట్ అయిపోయి దాన్ని నా దగ్గర వదిలేసి మీరు ఎవరినైనా పేరెంట్ని చూసి అడాప్షన్కి ఇచ్చేసేయండి అని చెప్పి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చి వదిలేశారు నా దగ్గర. సో వాడు ఒక 4-5 రోజులు, ఒక 1 week నా దగ్గర ఉన్న తర్వాత ఇంకా పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు, నాకు కూడా ఇష్టం. ఎనీవేస్ వి ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్ కదా. ఇంకా నాకు ఎవరికి ఇవ్వాలని మనసొప్పక నేనే ఉంచేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉంది అది. సో అలా ప్లాన్ చేసుకోకుండా, అంటే నెక్స్ట్ మనకి ఏం సిచ్యువేషన్స్ రావచ్చు, ఒకవేళ నాకు దాన్ని చూసుకునే పరిస్థితి లేకపోతే ఎలా మరి నెక్స్ట్ ఏంటి దాని పరిస్థితి, దాన్ని ఏం చేయగలను నేను అనేది ఆలోచించుకోకుండా మనం ఎప్పుడు తొందరపడి అలా నిర్ణయం తీసుకుని ఏదైనా డాగ్ని తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనం పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతాం. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటి అంటే డాగ్ చాలా మంచి బ్రీడ్. నాకే బాధ అనిపిస్తుంది, మేము ఎన్నోసార్లు అనుకుంటాము అసలు దాన్ని ఎలా వదిలేయాలనిపించింది ఆయనకి అని. ఏంటంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఈ క్లారిటీ లేనప్పుడే కుక్క ఏది చేసినా కుక్క బిహేవియర్ అనేది మనకి ప్రాబ్లం లాగా కనపడుతుంది. నేను కుక్క తెచ్చుకోవడానికి నేను రెడీ, నేను అన్నీ తెలుసుకున్నాను అనుకున్నాక ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముంది, సింపుల్ కదా, వెళ్ళి తెచ్చేసుకోవడమే కదా అనుకుంటున్నారా? కాదు, దానికి కూడా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాస్త ఎదిగిన కుక్కని అడాప్ట్ చేసుకోవాలా, లేదా చిన్న కుక్క పిల్లని తెచ్చుకోవాలా, దానివల్ల మనకి లాభ నష్టాలు ఏంటి, అవి ఎలా చూసుకోవాలి, దాని గురించి ఇంకేం తెలుసుకోవాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు కళ్ళు మూసినా తెరిసినా కుక్కలే కనిపిస్తుంటాయి. ఎంజాయ్.